హలో అండి, అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇది మంగళవారం రొటీన్ అండి. తెల్లారినాకనే లేచిన, ఊకి సల్లి ముగ్గు పెట్టిన. ఇంకా మిగతా పనులు నేను పొద్దున్నే ఏమేమి పనులు ఉంటే అవి చేసుకుంటాను. అవి ఈరోజు వీడియో అండి, చూడండి. ఎలా ఉందో చూసి కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ముగ్గు అయితే ఇట్లా వేసుకున్నంత చిన్న ముగ్గు. ఇంకా ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చే మెంతులు రసం తాగుతున్నా నేను. అందులోకి అయితే తేనె అయితే లేదు ఫ్రెండ్స్, కష్టంగా తాగుతున్నా. తేనెను నిమ్మరసం పిండుకునేది, నిమ్మరసం లేదు, తేనె లేదు, కష్టంగా తాగిన, నిమ్మలంగా తాగిన. ఇంకా 2 రోజులు బట్టలు ఉంటే ఆ బట్టలన్నీ నానబెడుతున్నా. ఇంకా ఆడ మా ఆయన షూట్ చేస్తాడు, వీడియో తీస్తాడు. వాషింగ్ మిషన్ కొన్నది దేనికి, నువ్వు ఇట్లా బట్టలు చేతులతో ఎందుకు ఉతికేస్తాను, మళ్ళీ పనులు ఎక్కువై నడులు నొప్పులు అది ఇది అంటామని అంటాడు మా ఆయన. అది తెచ్చినవనే కానీ దాని మీద ఎందుకో దాంట్లో వేయబుద్ది కాదు నాకు. బట్టలు ఇట్లా అన్ని ముడతలు వస్తాయి, చిరాకుగా ఉంటుందని నేను వేయను. ఇట్లే 2 రోజులకు ఒకసారి ఇట్లే చేతులతోనూ పిండేసి ఉతికేస్తా ఫ్రెండ్స్. ఇట్లా అలవాటు అయిపోయింది నాకు. చాలా బట్టలు ఉన్నాయి, ఇంకా అవన్నీ నానబెట్టి పంపు వస్తుంది, పిండేస్తాను. ఇంకా అనిపించటం లేదని ఇటు ముందుకు వచ్చి తీస్తాను. అదే నవ్వుతాను నేను. ఇంకా బట్టలన్నీ పిండేసి పైకి తీసుకుపోయి డాబా మీద వేస్తానండి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఎండకైతే ఎమ్మటే ఎండిపోతున్నాయి బట్టలు, కలర్ కూడా అట్లే పోతున్నాయి. ఇంకా ఆడేసుకోవడానికి ప్లేస్ అయితే లేదు, అందుకోసమే ఇక్కడ వేయాల్సింది బట్టలు. ఇంకా చింతపండు కూడా తీసుకొచ్చి పైన పెట్టిండండి, అది కూడా ఎండబోయాల. మొక్కలు అయితే గడ్డి అయితే బాగా మొలిచింది. మొక్కల కాడికే రావట్లేదు నేను ఎండకి. అవి ఎట్టుంటేనే కూడా చూడాలి. ఇట్లా బట్టలు ఎండేసినప్పుడే వస్తాను. రోజు నీళ్ళు పోయటానికి మా ఆయన మా పాప వచ్చి పోతారు. అది ఫ్రెండ్స్. ఇక్కడనైతే చీరలు ఎండేస్తాను. కలర్ పోతున్నాయని ఒక దాని మీద ఒకటి వేస్తాను ఫ్రెండ్స్, సరేనా? అట్లా ఉంటుంది. నిన్న వాయిస్ ఓవర్ చెప్తే పొద్దున్నే మంచిగా రావలేదు ఫ్రెండ్స్, ఎందుకో కానీ పొద్దున్నే రావట్లేదు మంచిగా. ఇంకా నైట్ అట్లా చెప్తే బాగుంటుంది అని అనుకున్నా. ఎంత మంచిగా చెప్పినా అది కరెక్ట్గా వచ్చినట్టుగా అనిపించలే, ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం కదా పొద్దున్నే, అందుకోసమే సన్నగా వచ్చింది. నా మాటేనా ఇది అన్నట్టుగా అనిపించింది నాకు. అది ఫ్రెండ్స్ నిన్నటి వీడియో స్టోరీ. ఇంకా ఈడ బట్టలు ఎండేసి ఇంకా నా మొక్కలకి నీళ్ళు పోసుకోవాలి నేను ప్రశాంతంగా. మరిన్ని పోయాలి. వాళ్ళు ఎన్ని నీళ్ళు పోతారు, ఎక్కువ నీళ్ళు పోసినా చచ్చిపోతాయి అని చెప్తారు. ఈ ఎండలు ఎట్టగొడుతున్నాయి, నీళ్ళు పోసి 1 గంట తర్వాతకి అసలు అవి మొక్కలు కుండీలలో వేసినవి ఎమ్మటే పీల్చుకుపోతున్నాయి, పదునే ఉండలేదు. అదే కింద అయితే మంచిగా పదును ఉంటుంది. ఇంకా మొక్కలకు నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. పూలు అయితే ఎక్కువ పూయటలేదు ఫ్రెండ్స్, ఎందుకో కానీ. అప్పుడు బాగానే పూసినాయి, ఇప్పుడు మాత్రం ఒక్క చెట్టే పూస్తుంది, పూలు ఎక్కువ పూయటలేదు. ఇక్కడ ట్యాంకీ కాడ మేము అది పెట్టించినాం నీళ్ళు, నల్ల లెక్క. ఇంకా కింద నుంచి ఏం మోసుకొని వస్తామని మొక్కలు ఉన్నాయి కానీ పైన పైపు పెట్టించినాం ఫ్రెండ్స్. ఇంకా దాంతో పట్టుకొని పోసుకోవడమే మొక్కలకి. ఇదిగో మొక్కలు. కరివేపాకు చెట్టు మాత్రం మంచిగా ఆకులేసింది. ఇంకా ఒక్క పువ్వే పూసింది, మందార పువ్వు.
ఇంకా అన్ని మొక్కలకి గడ్డే మొలిసింది, అదంతా తీసేయాల, మళ్ళీ నీట్గా చేయాలి ఫ్రెండ్స్. కొన్ని మొక్కలు వేసినవి ఎండాకాలం కదా, వర్షాకాలం అయితే మంచిగా ఎగురు పెట్టేటివి చనిపోయినాయి. అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చి వేసిన మొక్కలు చనిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ వానాకాలం వేస్తాం మంచిగా. ఇదిగో ఇక్కడైతే చింతపండు మా పిన్ని వాళ్ళు పంపించారు, వాళ్ళ ఇంటికాడ చెట్టుకుంటే మా పిన్ని కొడుకు వచ్చి ఇచ్చిపోయిండు మొన్న. ఇంకా వాడు నేను కలిసి చింతపండు పొట్టు తీసినాం, ఇద్దరం కలిసి తీసి ఇంకా తెల్లారి ఎండబెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ చింతపండు అట్నే ఉంటే మర్చిపోతా నేనని ఎమ్మటే ఇంకా ఎండబెట్టింది అనుకో, గింజ తీసేస్తే పుచ్చిపోకుండా ఉంటుంది. చింతపండు గింజ ఉండటం వల్ల పుచ్చిపోయిద్ది, అందుకోసమే ఎండబెట్టింది అనుకో గింజ ఈజీగా వచ్చింది, చేతికి అంటుకోకుండా, చింతపండు చేతికి అంటుకోకుండా వచ్చింది ఫ్రెండ్స్. ఇది నా రొటీన్. పొద్దున్నే నేను ఏమేమి పనులు చేసుకుంటున్నా ఇది రొటీన్. ఓకేనా ఫ్రెండ్స్? చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్ సునీత. చింతపండు ఆదివారం రోజు తీసుకొచ్చిందండి, అందుకోసమే మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ చింతపండు పొట్టు తీస్తుంటే ఇక్కడ మా ఆయన అక్క తమ్ముడు మంచిగా కూర్చొని పొట్టు తీస్తారా చింతపండు అనుకుంటా వీడియో తీసిండు. కొంచెం అట్లా తీసిండు, మొత్తం చేతుల వరకు కనిపించేటట్టు తీసిండు, మొత్తం తీయలేదు. ఇది ఫ్రెండ్స్. మళ్ళీ నేను తీయనో అని ఇంకా మంచి కాయ తీసి పొట్టు తీసిపోయిండు వాడు, మర్చిపోయి దక్క అన్నట్టుగా ఇద్దరం కలిసి తీసినాం. ఇంకా ఇదండి చింతపండు ఆదివారం తీసుకొచ్చింది, ఈ సంవత్సరానికి సరిపోయిద్ది ఇంకా.